భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా. క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా GO 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ GO 217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి 5 సంవత్సరాలు మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. ₹5 యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి ₹5 ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని ₹18 ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశాడు, కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే ₹10,000 ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే ₹1.5 లక్ష లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే ₹2-3 లక్షల ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాడు క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాడు క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలండి. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు గడ్డి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి
నా ఆస్తిని అతని అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్నారు, జడ్జి కుటుంబాలకు కూడా. చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా. ముఖ్యంగా మనకి 18,000 కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది. నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తామంటే, పద్మనాభంగా భార్య నాగలీలావతి, వీళ్ళిద్దరూ ఒక బిడ్డ. చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల 3 లక్షలు అప్పు చేసి, అధిక వడ్డీతో అప్పు చేసి, అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా 3 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కళంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీ రైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీ రైట్, మిమ్మల్ని దోపిడీ చేయకుండా, మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని, మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కళంకారీ చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో, ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా, మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం, చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈ రోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా?